వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. సర్వాంగ సుందరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న అయోధ్య రామాలయం ప్రత్యేకతలేంటి? ఆలయం చుట్టూ నిర్మితమైన ప్రాకారాల ప్రాశస్త్యం ఏంటి? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు? రామాలయ నిర్మాణంతో పాటు అయోధ్య నగరం రూపురేఖలు మారిపోయాయా? రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రాముడి జన్మస్థలంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా శరవేగంగా సాగింది. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తుండటంతో జనవరి 22న విగ్రహ ప్రతిష్టతో పాటు ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవం కూడా ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ,54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ ప్రాంతం దాదాపు 2.7 ఎకరాల భూమిని కలిగుంది. మొత్తం రామమందిర్ కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల్లో విస్తరించుంటుంది. ఏ సమయంలోనైనా 1,00,000 మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వస్తోంది. ఆలయ నిర్మాణ వ్యయం దాదాపు 300 నుంచి 400 కోట్లు. మొత్తం రామజన్మభూమి కాంప్లెక్స్ నిర్మాణానికి 1100 కోట్లు అవసరం. ఆలయ ట్రస్ట్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భరిస్తోంది. జూన్ 2022 నాటికే ట్రస్ట్ ప్రజల నుండి విరాళాల రూపంలో 3,400 కోట్ల రూపాయలు పొందింది. ఆలయ నిర్మాణం కాగా మిగిలిన సొమ్మును అయోధ్య నగరం అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించింది. రామమందిర నిర్మాణం రాజస్థాన్ బన్సీ పహార్పూర్ రాతితో జరిగింది. అరుదైన గులాబీ పాలరాయి రాళ్లు దాని అందం ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అక్షరధామ్ ఆలయం, పార్లమెంటు కాంప్లెక్స్, ఆగ్రాలోని లాల్ కిల్లాతో సహా దేశంలోని వివిధ గొప్ప నిర్మాణాల్లో బన్సీ పహాద్పూర్ ఇసుకరాయి వినియోగించారు. ఆలయంలో నిర్మించిన 7 ధ్వజస్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగు రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాల నుంచే కాకుండా రింగు రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. అలాగే ఆలయ నృత్య మండపంతో పాటు రంగమండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయం గర్భగుడితో పాటు 5 మండపాలు ఉంటాయి. గుద్ మండపం, రంగమండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఇక అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆకారంలోనే ఈ పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దుతారు. రోజుకు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సరికొత్త అయోధ్య రైల్వే స్టేషన్ డిజైన్ ప్రకారం మొత్తం 3,645 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టేషన్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 2 అంతస్తుల్లో ఈ రైల్వే స్టేషన్ నిర్మితమవుతోంది. ప్లాట్ఫామ్లను మరింత మెరుగుపరుస్తున్నారు. 6 మీటర్ల వెడల్పు గల 2 అంతస్తుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలుంటాయి. కొత్తగా ఏర్పాటవుతున్న అయోధ్య రైల్వే స్టేషన్లో 12 లిఫ్టులు, 14 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్టేషన్లో ఉన్న ప్రయాణికులను రక్షించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్టేషన్లోకి ప్రయాణికులు రావడం, బయటకు వెళ్లేందుకు వేర్వేరుగా గేట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ అయోధ్య రైల్వే స్టేషన్కు కూడా జనవరి 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ శైలిని పరిశీలిస్తే ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ భాయ్ సోంపూరా దీన్ని రూపొందించారు. వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి రామమందిరాన్ని నగర శైలిలో నిర్మిస్తున్నట్లు సోంపురా పేర్కొన్నారు.
తూర్పున ఉన్న ప్రవేశ ద్వారం గోపురం శైలిలో నిర్మించారు. ఇది దక్షిణ దేవాలయాలను సూచిస్తుంది. ఆలయ గోడలు రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులను ప్రదర్శిస్తాయి. మందిరం గర్భగుడి అష్టభుజాకారంలో ఉంటుంది. అయితే నిర్మాణం చుట్టుకొలత వృత్తాకారంగా ఉంటుంది. మందిర్లో 161 అడుగుల ఎత్తుతో 5 గోపురాలు, ఒక టవర్ ఉంటుంది. 3 అంతస్తుల ఆలయంలో ఒక కేంద్రం ఉంటుంది. అక్కడ సూర్యకిరణాలు రామ్లల్లా విగ్రహంపై పడేలా నిర్మించారు. అయితే కీర్తన మండపం, నృత్య మండపం, రంగ మండపం, ప్రతి వైపు 2 ప్రార్థనా మండపాలు బహిరంగ ప్రదేశాలుగా ఉంటాయి. రాముడి విగ్రహం 5 అడుగుల ఎత్తు, తెల్లని పాలరాతితో తయారు చేశారు. గంట తయారీకి ప్రసిద్ధి చెందిన ఎటా నుండి రామాలయం కోసం 2100 కిలోల గంటను తీసుకొస్తున్నారు. 6 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల గంట ధర 21 లక్షల రూపాయలు. ఇలా అన్ని ప్రత్యేకతలతో అయోధ్య రామాలయం నిర్మితమైంది. అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రామాలయ ప్రారంభోత్సవం కమల్నాథులకు పూర్తి ప్లస్ పాయింట్గా మారనుందా? బీజేపీ అయోధ్య రామాలయంపై దృష్టి పెడితే జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీతమ్మ దేవాలయం అంటూ మరో కోణాన్ని ఆవిష్కరించడం వెనుక ఉన్న కథ ఏంటి? రాముడు వర్సెస్ సీతగా భవిష్యత్ రాజకీయాల సాగనున్నాయా? అయోధ్య రామాలయ నిర్మాణాన్ని బీజేపీ తొలి నుంచి తన భుజాలపై వేసుకుని నడిపిస్తూ రాజకీయ లబ్ధి పొందుతోంది. పార్లమెంటు ఎన్నికలు ఇంకా కొన్ని నెలల్లోనే ఉండటంతో ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం బీజేపీకి మరింత ప్లస్ పాయింట్గా మారనుంది. 2024 ఎన్నికల ప్రచారంలో బీజేపీ రామమందిరాన్ని కీలక అస్త్రంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన కర్త. ప్రజల సెంటిమెంట్తో ఈ విషయంలో ప్రధాన లబ్ధిదారుడు కూడా నరేంద్ర మోదీనే అవుతారు. మోడీ ప్రభుత్వం గడిచిన ఎన్నికలకు ముందు 2 ప్రధాన సైద్ధాంతిక వాగ్దానాలను ప్రజల ముందుంచింది. అవి రామమందిర నిర్మాణంతో పాటు ఆర్టికల్ 370 తొలగింపు అంశాలు. అయితే ఈ 2 వాగ్దానాలను పూర్తి చేయటం ద్వారా ఈ మారు ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో ముందుంటుంది. ఇప్పటికే ముగిసిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ప్రచార సమయంలో అయోధ్య అంశాన్ని బీజేపీ ప్రచారంలో ఉపయోగించుకుంది. అయోధ్యకు ఉచితంగా తీసుకువెళ్లి రామాలయ దర్శనం చెయ్యిస్తామని కూడా వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం బీజేపీ విజయంలో కీలక పాత్రే పోషించింది. ఇప్పుడు జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఉండడంతో పార్లమెంటు ఎన్నికల నాటికి అయోధ్య అంశం కమల్నాథులకు ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. माताएं बहनें विशेषकर आप सभी को अयोध्या में राम मंदिर का दर्शन करना है ना? करना है या नहीं करना है? खर्चा होगा ना? होगा ना? मगर मैं कहता हूं नहीं होगा. आप 3 दिसंबर को भाजपा सरकार बना दो. भाजपा मध्य प्रदेश सरकार सभी को बारी बारी फ्री ऑफ कॉस्ट अयोध्या में रामलल्ला का दर्शन करा देगी. ఇక చరిత్ర విషయానికొస్తే దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీద్ రామమందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాదులోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ఆ డిజైన్కు 2020లో కొన్ని మార్పులు చేశారు. రామమందిర ప్రారంభం కానుండటంతో అయోధ్యకు పెద్ద సంఖ్యలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఇందుకు విమానాశ్రయాన్ని శరవేగంగా నిర్మించారు.
అలాగే రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేశారు. రోజుకు 50,000 మంది ప్రయాణికుల సామర్థ్యంతో అయోధ్య రైల్వే స్టేషన్ను అప్గ్రేడ్ చేశారు. ఈ పనులు జనవరి 15 నాటికి పూర్తి కానున్నాయి. దీంతో మొదటి 100 రోజుల్లో అయోధ్యకు 1000 రైలు సర్వీసులు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రతిష్ఠ రోజున ఎవరూ అయోధ్యకు రావద్దని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కీలక అంశంగా మార్చాలని బీజేపీ భావిస్తుండగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అక్కడి అధికార మహాకూటమి ప్రభుత్వం పురాతన పునౌరాను సముచితంగా అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. పునౌరా ధామ్ సీతామహర్షి జిల్లాలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. అది రాముడి భార్య సీతాదేవి జన్మస్థలంగా అందరూ చెప్పుకుంటారు. సీతాదేవి దర్శనం కోసం ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులు దీనిని సందర్శిస్తారు. పాట్నాకు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చెయ్యాలని బీహార్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్గం ముందు ఈ ప్రతిపాదనను ఆమోదించింది. సీతామహర్షి జిల్లాలోని పునౌరాధామ్ దేవాలయం మొత్తం అభివృద్ధి కోసం మంత్రివర్గం 72,47,00,000 బడ్జెట్ను ఆమోదించింది. ఇదొక పెద్ద ప్రాజెక్టుగా బీహార్ ప్రభుత్వం అమలు చేస్తోంది. బీజేపీ అయోధ్య రామాలయాన్ని భుజానికెత్తుకుని రాజకీయాలు చేస్తుంటే దానికి పోటీగానే నితీష్ కుమార్ సీత ఆలయాన్ని ప్రచారంలోకి తెస్తోందని భావిస్తున్నారు. రాముడు వర్సెస్ సీతగా రాజకీయాలు భవిష్యత్తులో మరింత వేడెక్కనున్నాయి. అటు ఇండియా కూటమి పార్టీలు కూడా బీజేపీ రాజకీయాలను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అయోధ్య ఆలయాన్ని ప్రచారం కోసం బీజేపీ వాడుకోవటం సరికాదని కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాల ప్రముఖులకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం అందిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని ఆహ్వానించినట్లు వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. వీరితో పాటు మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవెగౌడను ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పలికామన్నారు. అదేవిధంగా త్వరలో మిగిలిన విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా రామమందిరం థీమ్తో గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి ఓ అద్భుతమైన హారాన్ని రూపొందించారు. ఈ హారాన్ని రామమందిరానికి కానుకగా అందజేయనున్నారు. సూరత్కు చెందిన ఆ వ్యాపారి ఏకంగా ఈ హారం కోసం 5,000 అమెరికన్ డైమండ్లను వినియోగించారు. 2 కిలోల వెండి, వేలాది వజ్రాలతో రోజుకు 40 మంది కళాకారులు 35 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేయడం విశేషం. అయోధ్య ఆలయాన్ని పోలిన ఈ హారంతో పాటు సీతాలక్ష్మణ హనుమంత సమేత రాముడు, ఆ పక్కనే బంగారు లేడితో కూడిన విగ్రహం కూడా అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఈ అద్భుత కళాఖండాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. కాగా తమిళనాడులోని నమక్కల్కు చెందిన కళాకారులు అయోధ్యలోని రామమందిరంలో ఉపయోగించే 42 గంటలను రూపొందించారు. బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు ఆండాళ్ మోల్డింగ్ వర్క్స్కు 48 గంటలను తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. వీటిలో 1,200 కిలోల బరువున్న 42 గంటల తయారీ పూర్తి చేసి ప్రత్యేక పూజల అనంతరం బెంగళూరుకు పంపించారు. ఆలయంలో మొత్తం 108 గంటలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవానికి 1 వారం ముందు నుంచి వైదిక ఆచారాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. మొత్తం మీద అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం పెద్ద పండుగను మరిపిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు అయోధ్యకు తరలి వెళ్లనున్నారు.